సభ్యులకు నమస్కారం. 2020 జూలై 5న ప్రారంభమైన పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5 సంవత్సరాల కోర్సు ఈ రోజుతో ఏప్రిల్ 12, 2025 చైత్ర పౌర్ణమితో పూర్తవుతుంది. ఈ 5 సంవత్సరాల కోర్సుకు ప్రతి నెల రెగ్యులర్గా అంశదానం పంపించిన శ్రేయోభిలాషులకు ప్రతి సంవత్సరం కంట్రిబ్యూషన్ రూపంలోనూ సభ్యత్వం రూపంలోనూ ఆర్థిక సహాయాన్ని అందజేసిన శ్రేయోభిలాషులందరికీ, ముఖ్యంగా శ్రీ ఎం నారాయణరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాల కోర్సులో శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి ప్రారంభమైన 5000 సంవత్సరాల దైవీ ప్రణాళిక గురించి హిమాలయాల్లోని ఋషికూటం చేస్తున్న సూక్ష్మ జగత్తులో ఋషికూటం చేస్తున్న ఆ దైవీ ప్రణాళిక కారణంగా ఈ ప్రపంచ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాలలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో, ఎటువంటి మార్పులు వస్తున్నాయో ఈ విషయాల గురించి 5 సంవత్సరాల కోర్సులో చాలా ప్రముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కోర్సు యొక్క ముగింపు ఉపన్యాసం కాబట్టి ఇది ఆ దైవీ ప్రణాళికను ఇంకొకసారి క్లుప్తంగా తెలియజేస్తాను. ప్రతి అవతారము కూడా 2 లక్ష్యాలతో భూమి మీద అవతరిస్తుంది అని మాస్టర్కే చెప్పేవారు. అవేమిటి అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. శ్రీరాముడి యొక్క దుష్ట శిక్షణ కార్యక్రమం ఏంటంటే రావణాది రాక్షసుల యొక్క నిర్మూలన. ఆయన యొక్క శిష్ట రక్షణ కార్యక్రమం ఏంటంటే రామరాజ్య నిర్మాణం. అలాగే శ్రీకృష్ణుడి యొక్క దుష్ట శిక్షణ కార్యక్రమం ఏంటి అంటే కౌరవ సామ్రాజ్యం యొక్క నిర్మూలన. ఆయన యొక్క శిష్ట రక్షణ కార్యక్రమం ఏంటంటే భూమిని స్వర్గంగా మార్చడం అని మాస్టర్గా చెప్పేవారు. ఈ రామరాజ్య నిర్మాణ కార్యక్రమాన్ని శ్రీరాముడు 11,000 సంవత్సరాలలో పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీకృష్ణుడు భూమిని స్వర్గంగా మార్చడానికి, తన శిష్టరక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి 5000 సంవత్సరాల దైవీ ప్రణాళికకు రూపకల్పన చేసి హిమాలయాల్లోని ఋషులకు అందజేసి ఆయన తన భౌతిక అవతారాన్ని చాలించడం జరిగింది అని మాస్టర్గా చెప్పేవారు. గత 5000 సంవత్సరాలుగా హిమాలయాల్లోని ఋషికూటమి ఈ మానవ సమాజాన్ని దేవమానవ సమాజంగా మార్చడానికి అవసరమైన కార్యక్రమాలను సూక్ష్మ జగత్తులో చేస్తూ ఉండడమే కాకుండా, భూమి స్వర్గం కావాలంటే మానవ సమాజం, భూమి మీద ఉన్న మానవ సమాజం దేవమానవ సమాజంగా మారాలి. దానికి అవసరమైన కార్యక్రమాలు వాళ్ళు సూక్ష్మ జగత్తులో చేస్తూ ఉండడమే కాకుండా భౌతిక జగత్తులో కూడా అవసరమైనప్పుడు అవసరమైన చోటకి ఒక మహాత్ములను పంపించి భౌతికంగా గురువులను అవతరింపజేస్తూ గత 5000 సంవత్సరాలుగా వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నారు అని మాస్టర్కి చెప్పేవారు. బుద్ధుడు, శంకరాచార్య, యేసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, కబీరు, సమర్థ గురు రామదాసు మొదలైన మహాత్ములందరూ కూడా ఈ దైవీ ప్రణాళికలో భాగంగానే అవతరించిన వాళ్ళే అని చెప్తూ, ఈ శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి అవతరించిన ఈ గురువులందరికీ కూడా పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య లీడర్ అని, నాయకుడు అని మాస్టర్కి చెప్పేవారు. హిమాలయాల్లోని ఋషికూటమి యొక్క ఆదేశంతో ఈ పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య ఈ దైవీ ప్రణాళిక యొక్క ఫైనల్ ఆన్స్లాట్గా, చివరి ప్రముఖమైన ప్రయత్నంగా పంచవీరభద్ర సాధనను ప్రారంభించి 1984 మే నెలలో పూజ్య గురుదేవులు ఈ పంచవీరభద్ర సాధనను ప్రారంభించి 1986 వసంత పంచమి నాటికి దాన్ని పూర్తి చేసి తన యొక్క ఈ పంచవీరభద్రుల యొక్క ప్రేరణతో ప్రపంచంలో సంభవించబోయే మార్పుల్ని ఆయన సూక్ష్మీకరణ సాధన అనే పుస్తకంలో తెలియజేయడం జరిగింది. పంచవీరభద్ర సాధన అంటే ఆయన తన యొక్క చేతనత్వాన్ని 5 సూక్ష్మ శరీరాలుగా విభజించడం జరిగింది. వీరభద్రులు అంటే సూక్ష్మ శరీరదారులు. 5 స్వతంత్ర ఉనికి గల సూక్ష్మ శరీరాలుగా ఆయన తన చేతనత్వాన్ని వికసింపజేసి ఈ పంచవీరభద్రులు 5 సూక్ష్మ శరీరాలతో ప్రపంచంలో ముఖ్యంగా ఈ ఆర్థిక, రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో ఆయన సూక్ష్మీకరణ సాధన అనే పుస్తకంలో తెలియజేయడం జరిగింది. 1994 మే నెలలో మాస్టర్కి నేను తొలిసారిగా అమలాపురంలో కలవడం జరిగింది. ఈ సూక్ష్మీకరణ సాధన పుస్తకాన్ని పూజ్య గురుదేవులు 1985 ఆ ప్రాంతంలో హిందీలో రాస్తే 1994 ఫిబ్రవరి నెలలో ఆ పుస్తకాన్ని మాస్టర్కి అనువాదం చేయడం జరిగింది. 1994 ఫిబ్రవరిలో ఆ పుస్తకం విడుదలైంది.
మాస్టర్ ఆర్కేని కలిసిన కొన్నాళ్ళకి ఆ పుస్తకాన్ని నేను చదివి చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆ పుస్తకంలో గురుదేవులు రాస్తారు సామాజిక రంగం ఎలా ఉంటుందంటే ప్రజలందరూ కూడా చాలా స్నేహ సౌజన్యాలతో ఉంటారని, ఉత్సాహ ఆనందాలతో ఉంటారని, నీతి నిజాయితీలతో ఉంటారని, కలిసిమెలిసి జీవిస్తారని, ఉన్నత పంచుకొని తింటారని, ఆ స్వర్గంలో ఎలా ఉంటారో అలా జీవిస్తారు అని, చాలా ఆనందంగా ఉంటారని, ఎటువంటి రోగాలు ఉండవని, అందరూ కూడా ఒకే కుటుంబంగా జీవిస్తారు అని ఆయన రాయడం జరిగింది. అది చదివి చాలా ఆనందం వేసింది, చాలా మంచి రోజులు వస్తున్నాయి కదా అని. ఈ 2000 సంవత్సరం తర్వాత భూమి మీద ఉండే ఆ స్వర్గీయ వాతావరణం గురించి కూడా మాస్టర్కే చాలా అద్భుతంగా చెప్పేవారు. ఈ మనుషులందరికీ కూడా అందరూ కూడా ఈ రోగరహిత జీవితాన్ని జీవిస్తారని, వృద్ధాప్యరహిత జీవితాన్ని, అంతేకాకుండా మృత్యువును కూడా అధిగమిస్తారని, అమరత్వంతో జీవిస్తారని ఆయన చెప్పేవారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మానవ సమాజం సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత ఈ లక్షణాలతో జీవిస్తుందని చెప్పేవారు మాస్టర్కి. అంతేకాకుండా 1997 ఫిబ్రవరిలో స్వర్ణయుగం అనే ఒక మాసపత్రికను ప్రారంభించమని చెప్తూ నాతో ఒక స్వర్ణయుగం రాబోతోంది అనే సందేశాన్ని పత్రిక ద్వారా అందజేయమని చెప్పడం జరిగింది. ఆ పత్రిక స్టార్ట్ చేసిన తర్వాత ఈ విషయాలు అందరూ చెప్తూ ఉండేవాడిని. 1999లో ఈ 2000 సంవత్సరం నాటికి ప్రముఖమైన మార్పులన్నీ వస్తాయి. 2000 సంవత్సరం తర్వాత భూమి మీద వాతావరణం మారిపోతుంది, స్వర్గంగా మారిపోతుందని చెప్పేవారు. కుచేలుడు శ్రీకృష్ణుని కలిసిన తర్వాత ఆ కుచేలుడు ఉండే గ్రామం సుధామ నగర్గా ఓవర్నైట్ మారిపోతుంది, రాత్రికి రాత్రే, విశ్వకర్మ కిరణాల యొక్క ప్రభావంతో. అదేవిధంగా 2000 సంవత్సరం తర్వాత ఈ 1999 తర్వాత 2000 సంవత్సరం వచ్చేసరికి భూమి అలా స్వర్గంగా మారిపోతుందని చెప్పేవారు. 1999 డిసెంబర్ 31 అర్ధరాత్రి మేము నిజంగా ఎదురు చూసాం కూడా. అప్పుడు మాస్టర్ ఆర్కే దగ్గరే గుంటూరులో ఉన్నాం మేము, సప్తరిషాశ్రమంలో. ఎంత అద్భుతంగా చెప్పేవారంటే ఆ రోజుల గురించి, ఎంత డ్రామాటిక్గా నాటకీయంగా పరిణామాలని వస్తాయి అంటే, ఆ సుధామానగర్కి ఓవర్నైట్ ఎలా మారిపోయిందో అంత వేగంగా మారిపోతాయి పరిస్థితులు అని చెప్పేవారు మాస్టర్కి. అంటే ఈ పరిస్థితులు మారుతాయి, భూమి స్వర్గంగా మారుతుంది అని మాకు ఎంత నమ్మకంగా ఉండేది అంటే 1999 డిసెంబర్ 31 అర్ధరాత్రి మేము ఎదురు చూసాం. ఆ రాత్రి ఇంకా తెల్లారేసరికి వాతావరణం అంతా మారిపోతుంది అని. తెల్లారేసరికి యాజిటీస్ అలాగే ఉంది, అది వేరే విషయం. కానీ ఆ 2000 సంవత్సరం తర్వాత భారతీయ యోగా, ఆయుర్వేదం ఇవన్నీ ప్రాచుర్యం పొందడం చూసి అప్పటి నుంచి ప్రపంచంలో ప్రాచుర్యం పొందే భారతీయ సంస్కృతి, ముఖ్యంగా భారతీయ కుటుంబ జీవనాన్ని చాలా మెచ్చుకుండేవారు విదేశాల్లో 2000 సంవత్సరం తర్వాత. ఇప్పుడు అది పూర్తిగా పోయింది. మన దేశంలో కూడా అమెరికన్ కల్చర్, ఈ ఫ్యామిలీ వ్యవస్థ ఒక విధంగా చాలా గందరగోళంగా ఉంది అనిపిస్తోంది. కానీ అప్పుడు 2000 సంవత్సరం తర్వాత ఏంటంటే ఈ యోగా, ఆయుర్వేదం, ఈ భారతీయ సంస్కృతి ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం చూసి ఆ మార్పులు మొదలయ్యాయి. ఓవర్నైట్ రాకపోయినా ఇంకా మార్పులు మొదలయ్యాయి, త్వరలో వస్తాయని అనుకునేవాళ్ళం మేము. మాస్టర్కి కూడా తర్వాత ఏం చెప్పారంటే గురువుల యొక్క ప్రణాళికలన్నీ కూడా సూక్ష్మ జగత్తులో పూర్తవుతాయి. ఒక బ్లూ ప్రింట్ని, ఒక నమూనాను వాళ్ళు సిద్ధం చేస్తారు. భౌతికంగా అవి ఎప్పటికీ నెరవేరుతాయి అనేది మానవజాతి యొక్క ప్రయత్నం బట్టి ఉంటుంది. వీళ్ళు ప్రయత్నాన్ని బట్టి అది త్వరగా భూమి మీదకు భౌతికంగా కూడా రూపుదాలుస్తాయని చెప్పేవారు. ఈ సూక్ష్మ జగత్తులో చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి అంటే, ఆ మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు, ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణంస్తదానాన్యపయోధవీరాన్, వాళ్ళందరినీ, ద్రోణుణ్ణి, భీష్ముడిని, కర్ణుణ్ణి, జయద్రథుడిని, వీళ్ళందరినీ నేను చంపేస్తాను. చనిపోయిన వాళ్ళని, ఆల్రెడీ చంపేసిన వాళ్ళని చంపి నువ్వు పేరు తెచ్చుకో అంటాడు అని మాస్టర్గా చెప్పేవారు. మరి ఎదురుగుండా యుద్ధంలో వాళ్ళందరూ ఎదురుగుండానే ఉన్నారు. మరి ఎక్కడ చంపేశాడు శ్రీకృష్ణుడు అంటే సూక్ష్మ జగత్తులో. అలాగే భూమి మీద ఉన్న ఆ చెడు వాతావరణాన్ని తీసేసి స్వర్గీయ వాతావరణాన్ని నిర్మించే ప్రక్రియ అంతా కూడా సూక్ష్మ జగత్తులో జరుగుతుంది. సూక్ష్మ జగత్తులో అది పూర్తవుతుంది కాబట్టి ఆ దిశలో భౌతికంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ స్వర్గీయ వాతావరణం భూమి మీద త్వరగా వెలుస్తుంది. అంతేకాకుండా ఆయన 2001 ప్రాంతంలో ఏం చెప్పేవారంటే మాస్టర్కి, ఏ కల్కి అవతారం కోసం అయితే మనం ఎదురు చూస్తున్నామో ఆ కల్కి అవతారం ప్రస్తుతం భూమి మీద సశరీరంగానే ఉంది. ఆ కల్కి అవతారం యొక్క దుష్టశిక్షణ కార్యక్రమం కూడా పూర్తయిపోయింది అన్నారు ఆయన. ఇప్పుడు ఆయన యొక్క శిష్టరక్షణ కార్యక్రమం మొదలైంది, దుష్టశిక్షణ కార్యక్రమం పూర్తయిపోయింది. ఇప్పుడు సమాజంలో కనిపించే దుష్టత్వం అంతా కూడా అవి కళేబరాలు మాత్రమే, వాటికి ప్రాణం లేదు. ఎవరైనా ఉఫ్ అంటే పోతాయి, ఇటు వచ్చే ఉఫ్ అనే వాళ్ళే కనిపించట్లేదు అనేవారు ఆయన. ఆ 1994 నుండి 2000 సంవత్సరం వరకు
ఈ పంచవీరభద్ర విశ్వవిద్యాలయంలో ఏ విషయాల గురించి అయితే ప్రముఖంగా చెప్పానో, ముఖ్యంగా ప్రపంచ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహిత్య రంగాల గురించి పెద్దగా నాకు అవగాహన ఉండేది కాదు. ఒక సామాజిక రంగంలో ఒక అద్భుతమైన మార్పులు, అందరూ ఒకే కుటుంబంగా జీవిస్తారు, సంతోష ఉత్సాహాలతో జీవిస్తారు, అది బాగా నచ్చేది. ఆ రోజులు వస్తాయి అని అనుకునేవాడిని. కానీ మాస్టర్కి అయితే ఈ రోగరహిత జీవితం, వృద్ధాప్యరహిత జీవితం, మృత్యురహిత జీవితం, పూజ్య గురుదేవులు తెలియజేసిన విషయాల కంటే కూడా మాస్టర్కి చెప్పిన విషయాలు ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా, ఎక్కువ ప్రభావవంతంగా కనిపించేవి. ఆయన పూజ్య గురుదేవులు తెలియజేసిన విషయాల్లో ఒక ఆదర్శవంతమైన మానవ సమాజం ఎలా ఉంటుందో అలా అనిపించేది. కానీ మాస్టర్కి ఒక దేవమానవ సమాజం, దేవతలు ఏ విధంగా జీవిస్తారో, రోగాలు లేకుండా, ముసలితనం లేకుండా, అమరత్వంతో ఎలా జీవిస్తారో సమాజం అలా జీవిస్తుంది. అంతేకాకుండా ఆ యోగులకు ఉండే లక్షణాలు సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత వచ్చేస్తాయి అని చెప్పేవారు. చేత మాస్టర్కి యొక్క యాంగిల్లోనే ఎక్కువ నేను భావించేవాడిని 1994 నుండి 99 వరకు, 2000 వరకు. కానీ 1999లో ఒకసారి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో మాస్టర్కి నీ యొక్క లక్ష్యం ఏంటో నాకు రాసివ్వు అన్నారు ఆయన. అప్పుడు నేను రాసిచ్చాను ఆయనకి, ఇండియన్ రూపీని 42 టైమ్స్ ఆఫ్ అమెరికన్ డాలర్ చేస్తాను అని. అప్పట్లో డాలర్ విలువ 42 రూపాయలు ఉండేది. నేను దీన్ని రివర్స్ చేస్తాను, మన రూపాయికే $42 వచ్చేలాగా చేస్తాను అని కొంచెం ఆవేశంగా ఒక ఎమోషనల్ దీంట్లో రాయడం జరిగింది. ఎందుకంటే మాస్టర్కి ఏం చెప్పేవారంటే, మీరు ఈ కార్యక్రమాలు చేయడానికి, భూమిని స్వర్గంగా చేయడానికి మీరు సిద్ధపడండి, ఈ పనంతా గురువులే చేస్తారు, నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్, నువ్వు ఈ యుద్ధాన్ని నిమిత్త మాత్రంగా చేయి. అలాగే భారతీయ సంస్కృతి మళ్ళీ పునర్జాగరణ జరగాలి, భారతీయ సంస్కృతి పునర్జాగరణ జరుగుతుంది, భూమి మీద స్వర్గావతరణ జరుగుతుంది, ఈ భారతీయ సంస్కృతి పునర్జాగరణకి మీరు నిమిత్తలు మాత్రులుగా నిలబడండి అనేవారు. కానీ అప్పటి పరిస్థితి ఏంటంటే, ఆ డాలర్కి 42 రూపాయలు విలువ ఉండడం వల్ల అందరూ కూడా Y2K ప్రాబ్లం ఆ టైంలో యువత అంతా కూడా అమెరికా వెళ్ళడానికి బాగా మోజు పడుతున్నారు. మొత్తం సొసైటీలో చూస్తే డబ్బుకే విలువ ఉంది. గురువుదేవులు ఏమంటారంటే, ఈ ధన వైభవాలకి విలువ ఇవ్వరు, నీతి నిజాయితీలకు విలువ ఇస్తారు అని చెప్పడం జరిగింది ఆయన సూక్ష్మీకరణ సాధన పుస్తకంలో. కానీ వాతావరణం ఎలా ఉంది అంటే, అమెరికా కల్చర్ వైపు మోజు, అమెరికా వెళ్ళిపోవడానికి యువత అంతా తహలాడుతుంది, ఎక్కడ చూసినా డబ్బుకే విలువ. నేను ఈ పరిస్థితిని రివర్స్ చేస్తాను, భారతీయ సంస్కృతి విలువ రావాలంటే రూపాయి యొక్క విలువ పెరగాలి. వాళ్ళ అమెరికన్ కల్చర్ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వ్యాపించింది అంటే అమెరికన్ డాలర్ విలువకున్న విలువ. అలాగే భారతీయ సంస్కృతి లేదా భారతీయ జీవిత విధానం పాపులర్ అవ్వాలంటే రూపాయి విలువ కూడా ప్రముఖంగా ఉండాలి. చెప్తాను నేను ఈ భారతీయ సంస్కృతిని మళ్ళీ పునర్జాగరణ చేయడంలో భాగంగా ఈ రూపాయి విలువను నేను పెంచుతాను, రివర్స్ చేస్తాను ఈ పరిస్థితిని, ఒక రూపాయికే $42 వచ్చేలా చేస్తాను అని రాసి ఇవ్వడం జరిగింది. ఇది జరుగుతుంది కానీ టైం పడుతుంది అన్నారు ఆయన. కానీ టైం పడుతుంది అంటే 2-3 సంవత్సరాలకు అనుకున్నాను తప్ప ఇంత సుదీర్ఘకాలం అనుకోలేదు. కానీ జరుగుతుంది అన్నారు ఆయన, జరుగుతుంది కానీ టైం పడుతుంది అన్నారు. అంచేత ఆ రూపాయి విలువని నేను ఇలాగూ పెరిగేలా చేస్తానని రాసిచ్చాను కాబట్టి ఆ రూపాయి విలువ ఒక్కదాన్నే పట్టించుకునేవాడిని నేను. మిగతా ఈ రాజకీయ, ఆర్థిక విషయాల గురించి అంతగా నాకు అవగాహన ఉండేది కాదు 2000 సంవత్సరం నాటికి. ఆ 2000 సంవత్సరం తర్వాత ఆ రూపాయి డాలర్ విలువ గమనిస్తూ ఈ భారతీయ సంస్కృతి ప్రపంచంలో ఏ విధంగా ప్రాచుర్యం పొందుతుంది, ఆ రూపాయి విలువ పెరిగే వాతావరణం నాకు అనిపిస్తుందని ఎదురు చూసేవాడిని. అప్పట్లో వాజ్పేయి గవర్నమెంట్ ఉండేది, రూపాయి విలువను పెరగనిచ్చేవారు కాదు. ఎగుమతులు పెరగడానికి రూపాయి విలువ పెరిగే అవకాశం ఉన్నా సరే దాన్ని బలవంతంగా తగ్గించేవారు, పెరగకుండా చేసేవారు. ఆయన వాజ్పేయి గవర్నమెంట్ పోయినప్పుడు 2004లో నేను అనుకున్నాను కూడా, ఈయన గవర్నమెంట్ రూపాయిలో పెరగకుండా అడ్డుకుంది కాబట్టి ఆ గవర్నమెంట్ పోయింది, డివైన్ ప్లాన్కి వ్యతిరేకంగా వీళ్ళు ప్రవర్తించారు అనుకునేవాడిని. ప్రతిదీ కూడా డివైన్ ప్లాన్ యాంగిల్లో ఏం జరుగుతున్నాయనేది అబ్జర్వ్ చేయడం చేసేవాడిని. కానీ ఆ రూపాయిలో పెరిగే వాతావరణం కనిపించక కొంచెం నిరుత్సాహంగా ఉండేది. అటువంటి ఆ నిరుత్సాహకర పరిస్థితుల్లో 2005 గురు పౌర్ణమి నాడు మాస్టర్కి ఇచ్చిన సందేశం చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే ఆయన ఆ గురు పౌర్ణమి నాడు 2005లో ఇచ్చిన సందేశం ఏంటంటే, 2011 గురు పౌర్ణమి నాటికి 5000 సంవత్సరాల ఈ దైవీ ప్రణాళిక పూర్తయిపోతుంది. ఆ 2011లోనే ఇది పూర్తవడానికి కారణం ఏంటంటే, అది పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య యొక్క శత జయంతి సంవత్సరం. అది ఈ 5000 సంవత్సరాలు వచ్చిన గురువులందరికీ ఆయన లీడర్ కనుక ఆయన యొక్క జన్మ శతాబ్దినే వాళ్ళు దైవీ ప్రణాళిక యొక్క పరిపూర్తికి ఎన్నుకున్నారు అని ఆయన చెప్పడం జరిగింది.
అంతేకాకుండా 2011 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 విప్లవాలు సంభవిస్తాయి. ఆలోచన విప్లవం అంటే ప్రజల యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. పూజ్య గురుదేవులు కూడా ఆయన సూక్ష్మీకరణ సాధన రాస్తారు. నేను ఆ పుస్తకాన్ని నూతన యుగం యొక్క రూపురేఖలు అనే పేరుతోటి అనేక సార్లు ప్రింట్ చేయడం జరిగింది. దాంట్లో రాస్తారు ఆయన ప్రజల యొక్క ఆలోచన విధానం పూర్తిగా శీర్షాసనం వేస్తుంది. ఏ ధన వైభవాలకి ఇప్పుడు ప్రాముఖ్యత ఇస్తున్నారో దానికి విలువ ఇవ్వరు. అటువంటి ఆలోచన విప్లవం 2011 నాటికి వస్తుంది అన్నారు మాస్టర్కి. అంతేకాకుండా ఆర్థిక విప్లవం వస్తుంది. గురుదేవులు రాస్తారు ఇప్పుడున్న ఆర్థిక విధానాలు, ఈ భారీ పరిశ్రమలకు కూర్చున్న ఆర్థిక విధానాలు పూర్తిగా మారిపోతాయి, కుటీర పరిశ్రమలకి ప్రాముఖ్యత ఉంటుందని ఆయన రావడం జరిగింది. అలాగే విద్యా విప్లవం వస్తుంది. ఇప్పుడున్న విద్యా విధానం అంతా కూడా నౌకరీలను తయారు చేస్తున్నాయి, అంతే ఉద్యోగస్తులను తయారు చేస్తున్నాయి తప్ప ఒక సమర్థుడైన నాగరికుడు ఏమి నేర్చుకోవాలా, విద్య నేర్పట్లేదు, ఉద్యోగస్తులను తయారు చేస్తుంది అంతే. లార్డ్ మెకాలే యొక్క విధానం అంతే. ఇది ఈ విద్యా విధానం మారిపోతుంది, గురుకుల విద్యా విధానం వస్తుంది అని పూజ్య గురుదేవులు రాయడం జరిగింది. ఇది మాస్టర్ గారు చెప్పారు 2011 నాటికి ఈ ఆలోచన విప్లవం వస్తుంది, ఆర్థిక విప్లవం వస్తుంది, విద్యా విప్లవం వస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది. అంచేత 2005 నుండి నేను ఈ ప్రపంచ రాజకీయ ఆర్థిక విషయాలను అప్పటి నుంచి పట్టించుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే అప్పటికే ఏ విధంగా ఈ మార్పులు వస్తాయని ఎదురు చూస్తున్నాను. ఎప్పుడైతే ఈ ఆర్థిక విధానాలు, విద్యా విధానం మారిపోతాయని ఆయన చెప్పారో, ఆలోచన విధానం ప్రపంచవ్యాప్తంగా వస్తుంది, భారతదేశం మళ్ళీ ఆర్థికంగా కూడా అగ్రరాజ్యం అవుతుంది, భారతదేశం యొక్క సరిహద్దులు మారుతాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అవి గమనిస్తూ 2006 జనవరి 1న మళ్ళీ స్వర్ణయుగం మాసపత్రికని తిరిగి ప్రారంభించడం జరిగింది. మధ్యలో కొన్నాళ్ళు ఆగింది ఆ పత్రిక. ఈ విషయాలను అబ్జర్వ్ చేస్తూ ఆ పత్రికను నేను కొనసాగిస్తున్నాను. 2007 చివరిలో అమెరికాలో ఆర్థిక సంక్షోభం మొదలైంది. అది 2008 నాటికి ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా మారింది. ఆయన మాస్టర్కే 2011కి ఎలాగైతే 3 విప్లవాలు వస్తాయి, విప్లవం అంటే సమూలమైన మార్పు, ఒక అతిపెద్ద సంక్షోభం అక్కడ ప్రారంభమైంది. కాబట్టి ఇంకా ఆ సంక్షోభం గురించి నేను పట్టించుకుంటూ పత్రికలో రాసేవాడిని. ఆ 2008 నుండి స్వర్ణయుగం మాసపత్రిక టైటిల్ మీద కూడా 2011లోగా సంభవించనున్న ఆలోచన ఆర్థిక విద్యా విప్లవాలతో భూమిపై వెలయనున్న స్వర్ణయుగము అని ఆ టైటిల్ మీద సబ్ టైటిల్ పెట్టేవాడిని అని వేస్తూ అప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఆ ప్రముఖమైన సంఘటనల్ని, ఈ 3 విప్లవాలకి ఆ సంఘటనలు ఏ విధంగా దోహదం చేస్తాయో విశ్లేషణ రాస్తూ ఉండేవాడిని పత్రికలో. అప్పుడు ఎంత మార్పు వచ్చింది అంటే, ఈ అమెరికా అనుసరిస్తున్న ఆర్థిక విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ప్రస్తుతం అనుసరిస్తున్నాయి. స్వేచ్ఛ వాణిజ్య విధానాలు అంటే ఇవి యాక్చువల్గా పెట్టుబడిదారు ఆర్థిక విధానాలు కాదు. పెట్టుబడిదారు ఆర్థిక విధానాలు ఏమవుతుందంటే, ప్రజలకు అవసరమైన వస్తువులను తయారు చేయడానికి పెట్టుబడిదారులు పెట్టుబడి పెడతా ఉంటారు, ఆ వస్తువులను ఇస్తూ ఉంటారు. ఈ స్వేచ్ఛ వాణిజ్య విధానాలు ఏమైందంటే, ప్రజలకు అవసరం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళతో అప్పులు చేయించి 0% అప్పులు ఇస్తూ ఈ వినియోగాన్ని పెంచుతూ వస్తోత్పత్తిని పెంచుతున్నారు. ఇవి 1900 యుగ సంధికాలం అని చెప్పేవారు పూజ్య గురుదేవులు 1980 నుండి 2020 వరకు అని. 1980 తర్వాతే ఈ ఆర్థిక విధానాలు 1985 ప్రాంతంలో అమెరికాలోను బ్రిటన్లోను ఆర్థిక మాంద్యం వస్తే ఆర్థిక మాంద్యాన్ని దాటడానికి ఆ 2 దేశాలు కూడా ఈ స్వేచ్ఛ వాణిజ్య ఆర్థిక విధానాలు ప్రారంభించి ప్రభుత్వం యొక్క అజమాయిషీ లేకుండా పూర్తిగా ఆ పెట్టుబడిదారులకి, క్యాపిటలిస్టులకి స్వేచ్ఛనిచ్చే విధానాలకు వాళ్ళు రూపకల్పన చేశారు. ఏదో విధంగా వస్తోత్పత్తిని పెంచాలి, వస్తు వినియోగాన్ని పెంచాలి, జీడిపిని పెంచాలి. ఇవి అప్పుడు మొదలయ్యాయి. ఇంకా ప్రభుత్వం యొక్క పాత్ర ఉండకూడదు ఈ ఆర్థిక విషయాల్లో. వాటి నియంత్రణ చాలా తక్కువగా ఉండాలి. స్వేచ్ఛ వాణిజ్య విధానాలు అంటారు అందుకే వాటిని. కానీ ఎప్పుడైతే 2008 ఆర్థిక సంక్షోభం వచ్చిందో, ఆ ఆర్థిక రంగం మీద అమెరికా ప్రభుత్వం ఎంతగా దాని ఆంక్షలు విధించేది అంటే, తన చెప్పు చేతల్లోకి తీసుకుంది అంటే ఆర్థిక రంగాన్ని. అది అనేక పెద్ద పెద్ద కంపెనీలని, పెద్ద పెద్ద బ్యాంకులని బెయిల్అవుట్ చేసింది అమెరికా ప్రభుత్వం. బెయిల్అవుట్ చేయాల్సి వచ్చింది. ఆటోమేటిక్గానే అనేక ఆంక్షలు పెట్టాల్సి ఉంటుంది ఆ సంక్షోభాన్ని తయారు చేయడానికి, సరిదిద్దడానికి. చేత ఆ ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఎస్ఏగా మారిపోతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్ట్ అమెరికా. సోషలిస్ట్ దేశాల్లో వాణిజ్య ఆర్థిక రంగాల మీద ఆంక్షలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నం అక్కడ జరగడం వల్ల యుఎస్ఏ కాస్త యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్ట్ అమెరికాగా మారిపోతుంది అని విశ్లేషణలు వెలువరించేంత తీవ్రంగా అక్కడ పరిస్థితులు మారాయి. ఒక విప్లవాత్మకమైన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి.
ఆ 2008 ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం ప్రబలడంతో 2011 నాటికి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. 2011లో అరబ్ దేశాల్లో జరిగిన జాస్మిన్ విప్లవం కారణంగా అనేక మంది దేశాధినేతలు తమ పదవులను కోల్పోయారు. ట్యునీషియా, ఈజిప్టు, యెమెన్ ఇలాంటి అనేక దేశాల్లో దేశాధినేతలు తమ పదవులను కోల్పోవాల్సి వచ్చింది. 2011లో యూరోప్ దేశాల్లో నిరుద్యోగానికి వ్యతిరేకంగా నిజమైన డెమోక్రసీ కావాలి అని ఫ్రాన్సు, బ్రిటను, జర్మనీ మొత్తం గ్రీసు, ఇటలీ అన్ని దేశాల్లో కూడా ఆ ప్రజా ఉద్యమాలు జరిగాయి. ఇంటి నిరుద్యోగం ప్రబలడం వల్ల ఇది నిజమైన డెమోక్రసీ కాదు, ఇది సంపన్నులకు ఉపయోగపడుతుంది తప్ప సామాన్యులకు ఉపయోగపడలేదని వాళ్ళు అప్పుడు నిరసన ఉద్యమాలు చేయడం జరిగింది. అక్కడ కూడా ప్రభుత్వాలు మారిపోయాయి. అమెరికాలో కూడా ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం అప్పుడు ప్రారంభమైంది. ఆక్యుపై వాల్ స్ట్రీట్ అంటే ఇప్పుడున్న ఆర్థిక విధానాలు 1% సంపన్నులకు ఉపయోగపడుతున్నాయి తప్ప 99 సామాన్యులకు ఉపయోగపడలేదు. అయితే స్టాక్ మార్కెట్ వాల్ స్ట్రీట్లో ఉంటుంది, అమెరికా యొక్క స్టాక్ మార్కెట్. అని చేత ఆక్యుపై వాల్ స్ట్రీట్ అని ఆ ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా అప్పట్లో ఆక్యుపై స్టాక్ మార్కెట్స్ జరిగాయి. మన దేశంలో కూడా ఆక్యుపై దళాల్ స్ట్రీట్ అని జరిగింది. అక్టోబర్ వచ్చేసరికి 2011 అక్టోబర్లో ప్రపంచవ్యాప్తంగా 1500 నగరాల్లో ఈ ఆక్యుపై స్టాక్ మార్కెట్ ఉద్యమాలు జరిగింది. చేత 2011లో ప్రజా ఉద్యమాలు చాలా తీవ్రంగా జరిగాయి. మన దేశంలో కూడా అవినీతికి వ్యతిరేకంగా అదే టైంలో 2011లో అన్నా హజారే నేతృత్వంలో ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమమే తర్వాత యూపీఏ గవర్నమెంట్ పతనం అవడానికి కారణమైంది. కేజ్రీవాల్ ఆ ఉద్యమం నుంచే ఆయన ఎతకడం జరిగింది. అంచేతే ఆ ప్రజా ఉద్యమాల వల్ల ప్రపంచంలోని మెజారిటీ దేశాల్లో పాలకపక్షాలు అధికారం కోల్పోయాయి. అంతే 2011 మాస్టర్గా చెప్పినట్టు 2011 నాటికి కాకపోయినా తర్వాత 3 విప్లవాలు సంభవిస్తాయని భావించేవాడిని. ఆ 2011 వెళ్ళిపోయిన తర్వాత 2012 జనవరి 27న ఆ పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మాచార్య శత జయంత్యోత్సవాలు 2011 వసంత పంచమితో మొదలై 2012 వసంత పంచమి జనవరి 28 వరకు జరిగాయి. ఒకరోజు ముందు జనవరి 27న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మాస్టార్కేని కలవడం జరిగింది. అప్పుడు ఆయన మనం పంచవీరభద్ర యూనివర్సిటీని ప్రారంభిస్తున్నాం. గురువు గారు తన పంచవీరభద్ర సాధనతో ప్రస్తుతం ఈ సమాజానికి నేతృత్వం వహిస్తున్న ఈ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహిత్య రంగాల్లోని ఈ 5 వర్గాల ప్రజల్ని మార్చడం ద్వారా ఒక నవయుగాన్ని నిర్మిస్తానని తెలియజేశారు. అంచేత ఈ 5 వర్గాల నేతల్ని మనం సరైన విధంగా తీర్చిదిద్దడానికి 5 సంవత్సరాల కోర్సుని యూనివర్సిటీ ద్వారా మనం అందజేస్తాం. స్వర్ణయుగం మాసపత్రికను నువ్వు ఈ యూనివర్సిటీ మ్యాగజైన్గా నడుపు. ఈ 5 వర్గాల ప్రజలు ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానికి సంబంధించిన ఆలోచనలు నీ దగ్గర ఉన్నాయి, ఆలోచనలు వాటిలో తెలియజేయన్నారు. నేను అప్పటికే ఆ నూతన యుగం రూపురేఖల పుస్తకాన్ని అనేక సార్లు ప్రింట్ చేయడం జరిగింది. గురుదేవులు 5 వర్గాల ప్రజలు, ఈ రాజకీయ నాయకులు ఎటువైపు తమ ప్రయత్నాలు చేయాలి, ఒకే ప్రజా పార్టీ వైపు ఈ వాతావరణం మారుతుంది, కాల ప్రవాహం వెళుతోంది కాబట్టి ఈ మల్టీ పార్టీ సిస్టమ్ వదిలేసి ఒకే పార్టీ దిశగా రాజకీయ నాయకులు మీరు అందరూ ప్రయత్నాలు చేయండి అని చెప్పడం జరిగింది. అందులో ఆయన ఆర్థిక రంగంలో కూడా ఈ రాబోయే రోజుల్లో ఆర్థిక రంగం కుటీర పరిశ్రమలు ఉంటాయి, భారీ పరిశ్రమలకు ప్రాముఖ్యత ఉండదు. ఆల్రెడీ భారీ పరిశ్రమలు ఇరుక్కున్న వాళ్ళు బయటపడండి, లేకపోతే ఒకేసారి వేటు పడినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని నేను హెచ్చరించడం జరిగింది. ఎందుకు ఏ రంగాలు ఏ విధంగా నూతన యుగంలో ఉండబోతున్నాయో ఆయన రాశారు కాబట్టి ఆ విధంగా ఇప్పటి నుంచే మీరు మీ ప్రయత్నాలు మొదలుపెట్టండి అని ఆయన రాయడం జరిగింది. ఆ ఆలోచనలు దగ్గర ఉన్నాయి, మ్యాగజైన్లో తెలియజేయని ఆయన మాస్టర్గా చెప్పడం జరిగింది. మాస్టర్కి ఇచ్చిన గైడెన్స్ ప్రకారం 2012 మార్చి నుండి 2012 జూలై వరకు కూడా ఈ 5 రంగాలు ఏ విధంగా, ఆ 5 రంగాలను ప్రజలు, ఆ నేతలు ఏ విధంగా ఉండాలని ఆర్టికల్స్ రాయడం జరిగింది. కానీ ప్రపంచంలో ఆ నూతన యుగానికి సంబంధించిన, ఆ మార్పులకు సంబంధించిన వాతావరణం అప్పటికి పెద్దగా లేదు కాబట్టి ఆ ఆర్టికల్స్కి పెద్దగా స్పందన లేకపోవడంతో ఆ ఆర్టికల్స్ 5 రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాయడం అప్పుడు ఒక 5 నెలలు రాసి తర్వాత ఇంకా వేరే విషయాలు రాసేవాడిని వాటికి వీటి గురించి కాకుండా. 2012లో అది జరిగింది. 2014 మార్చి 2న చివరిసారిగా నేను మాస్టర్కేని కలిశాను. అప్పుడు ఆయన ఏమన్నారు అంటే, ఈ భూమి స్వర్గంగా మారడానికి ఇప్పుడున్న ఈ కాలేజీలు, బ్యాంకులు, స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులే అడ్డంకి, అవి పోవాలి. అవి పోవడాన్ని ప్రజలు ఇష్టపడాలి. అవి పోవడాన్ని ప్రజలు ఇష్టపడినప్పుడే పోతాయి, ఇటు వచ్చి ఇవే అడ్డంకి అని చెప్పారు. నేను అనుకున్నాను, అందరూ ఈ స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులు ఇరుక్కుపోయి ఉన్నారు. ఇప్పుడు
అంటే ఇది పోవడాన్ని ఎవరు ఇష్టపడతారు, ఇంక ఇవి ఎప్పుడు జరుగుతాయని అనుకున్నాను. నేను 1994 నుంచి మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. 20 సంవత్సరాల తర్వాత ఆయన అలా అన్నప్పుడు స్కూళ్ళు కాలేజీలు బ్యాంకులు పోతే తప్ప భూమి స్వర్గంగా అవ్వదు, కానీ ఇష్టపడాలన్నారు. నిరుత్సాహపడ్డాను, ఇవి పోవడాన్ని ఎప్పుడు ఇష్టపడతారు అని అనుకోవడం జరిగింది. కానీ తర్వాత ఒక 3 నెలలకే ఆయన శరీరం వదిలే ముందు 4 రోజుల ముందు ఇచ్చిన ఉపన్యాసంలో 2014 జూన్ 30న ఆయన శరీరం వదలడం జరిగింది. జూన్ 26 సాయంత్రం ఇచ్చిన ఉపన్యాసంలో మళ్ళీ అది రిపీట్ చేశారు ఆయన. ఈ భూమి స్వర్గంగా మారడానికి ఇప్పుడున్న స్కూళ్ళు కాలేజీలు బ్యాంకులే అడ్డంకి, ఇవి పోవాలి. ఈ 2019 నాటికి పోవచ్చు అన్నారు, పాజిబిలిటీ చెప్పారు ఆయన. 2019కి పోవచ్చు అన్నారు. అంచేత తర్వాత 2014 జూన్ ఆయన శరీరం వదిలిన తర్వాత సొన్నైక మాసపత్రిక టైటిల్ మీద 2019 నాటికి స్కూళ్ళు కాలేజీలు బ్యాంకులు పోవచ్చు, తద్వారా భూమి స్వర్గంగా మారవచ్చు అని రాస్తూ అప్పుడు ప్రపంచంలో జరిగే ఆ ముఖ్యమైన సంఘటనల్ని ఈ 2019 నాటికి ఏ విధంగా మారబోతున్నాయో ఆ కోణంలో వాటిని విశ్లేషణ చేసేవాడిని. 2014లోనే అమెరికా సౌదీ అరేబియా మధ్య సౌదీ అరేబియా ఆ పెట్రోల్ యుద్ధం ప్రారంభించింది అమెరికా మీద. ఈరోజు అమెరికా ప్రపంచంలో నంబర్ 1గా ఉండడానికి ప్రధాన కారణం అమెరికా డాలర్కి ఉన్న విలువ. ఆ అమెరికా డాలర్కి ఆ విలువ ఎందుకు వచ్చిందంటే 1973లో అమెరికా ప్రభుత్వం సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న పెట్రోడాలర్ ఒప్పందం అంటారు. మీరు పెట్రోల్ని డాలర్లోనే అమ్మాలి, మీకు కావాల్సిన ప్రొటెక్షన్ మేము ఇస్తాం సైనికపరమైంది అని అప్పుడు ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మిగతా గల్ఫ్ దేశాలు కూడా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎవరికి పెట్రోల్ కావాలన్నా డాలర్లోనే కొనాలి. కాబట్టి డాలర్కి ఆ విలువ వచ్చి ఈరోజు అమెరికా ప్రపంచంలో అగ్రరాజ్యంగా మారింది. అంచేత ఆ పెట్రోడాలర్ ఒప్పందానికి వ్యతిరేకంగా సౌదీ అరేబియా అమెరికాతోటి పెట్రోల్ యుద్ధం మారింది. అంచేత ఇంకా మార్పులు మొదలయ్యాయి. దీని ప్రకారం 2019 నాటికి ఆర్థిక విప్లవం, బ్యాంకులు పోవడం అంటే స్కూళ్ళు కాలేజీలు అంటే విద్యా విప్లవం, బ్యాంకులు పోవడం అంటే ఆర్థిక విప్లవం. ఆర్థిక విప్లవం వచ్చినప్పుడే బ్యాంకులు పోయే పరిస్థితి వస్తుంది. ఒక విద్యా విప్లవం వచ్చినప్పుడు ఇప్పుడున్న స్కూళ్ళు కాలేజీలు పోయే పరిస్థితి వస్తుంది. 2019 నాటికి ఇది జరిగే అవకాశం ఉంది అని ఆ విధంగా అది విశ్లేషణ చేస్తూ ఉండేవాడిని. కానీ అవి పోవాలని ఎప్పుడు అనుకుంటారు అంటే ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడే కోరుకుంటారు. ఈ స్కూళ్ళు కాలేజీలు బ్యాంకులు పోవాలని ప్రజలు ఇష్టపడాలన్నారు. అవి ఎప్పుడు పోవాలని కోరుకుంటారు అంటే ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చి ఇప్పుడున్న ఈ విద్యా విధానం వల్ల కలిగిన నష్టం, అందరూ చదువుకున్నారు, ఉద్యోగాలు పోయాయి, ఆ చదువుకు ఉద్యోగం రానప్పుడు ఈ చదువులు మంచిది కాదు అని ఆలోచన వస్తుంది. అలాగే ఆర్థిక రంగంలో ఈ అప్పుల వల్ల అనవసరంగా అప్పులు చేసి మనం అవి తీర్చకపోతే అనవసరం ఖర్చులు పెట్టినప్పుడు ఒక ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఈ అప్పుల జోలికి వెళ్ళకూడదు, బ్యాంకుల జోలికి వెళ్ళకూడదు అనిపిస్తుంది మనకి. అటువంటి పరిస్థితి 2008లో వచ్చింది ఆల్రెడీ. అమెరికన్ ప్రజలందరూ కూడా ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం అందుకే మొదలుపెట్టారు. ఈ విధానాలు మారాలి, ఆర్థిక విధానాలు మారాలి అని ఆ వాల్ స్ట్రీట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఒక ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడే ఈ మార్పులు వస్తాయి. కాబట్టి అటువంటి సంక్షోభకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అని పత్రికలో రాస్తూ ఉండేవాడిని. 2019 నాటికి స్కూళ్ళు కాలేజీలు బ్యాంకులు పోలేదు, కానీ అవి పోవడానికి దారితీసే ఆర్థిక మాంద్యం పరిస్థితులు మాత్రం 2019లో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. ఈ మన దేశంలో ఆర్థిక వృద్ధి రేటు 7 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది 2019 నాటికి. అప్పుడున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 26 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 10 బ్యాంకుల్ని మొండి బకాయిల కారణంగా వేరే బ్యాంకుల్లో కలిపేయడం జరిగింది. చైనాలో కూడా 30 ఏళ్ల కనిష్ట స్థాయికి వృద్ధి రేటు పడిపోయింది. అమెరికాలో 2%, యూరప్ సింగపూర్ దేశాల్లో 1% ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోయింది. అంచేత ఆర్థిక మాంద్యం 2019కి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. 2020లో ఒక ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది అని అప్పుడు ఎక్కువగా విశ్లేషణలు నిలబడుతూ ఉండేవి. అంతేకాకుండా ఈ స్కూళ్ళు కాలేజీలు బ్యాంకుల మీద ఒక తీవ్రమైన ప్రభావాన్ని చూపించిన ఆ కోవిడ్-19 అంటువ్యాధి కూడా 2019 చివరిలో చైనాలో ప్రారంభమైంది. ఆ కోవిడ్-19 కారణంగా 2020 వచ్చేసరికి ప్రపంచంలోని ఈ 5 రంగాలు, ఏ 5 రంగాలను అయితే పూర్తిగా మార్చేస్తాను నా యొక్క ప్రేరణతో అని పూజ్య గురుదేవులు చెప్పారు, 5 రంగాలు కూడా మొత్తం స్తంభించిపోయాయి. అంచేత ఈ కోవిడ్-19 కారణంగా ఈ 3 విప్లవాలు సంభవించి ఈ 5 రంగాల్లో పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య తెలియజేసిన విధానాలు ప్రాచుర్యాన్ని పొందుతాయి అనే ఉద్దేశంతో 2020 జూలై 5న ఈ పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5 సంవత్సరాల కోర్సుని ప్రారంభించడం జరిగింది. దానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని
అందజేయడానికి శ్రీ నారాయణరావు గారు ముందుకు వచ్చారు. మిగతా మన మాస్టర్ గారి యొక్క ఫాలోవర్స్, ఈ శ్రేయోభిలాషులు అందరూ కూడా సహాయం చేయడం వల్ల 5 సంవత్సరాల కోర్సుని మనం పూర్తి చేసుకోగలిగాం. ఆ విధంగా ఒక సంక్షోభకర పరిస్థితుల్లో 5 సంవత్సరాల కోర్సుని ప్రారంభించడం జరిగింది. 2020 గురు పౌర్ణమి రోజున జూలై 5న ప్రారంభించడం జరిగింది. సాధారణంగా ఏమవుతుందంటే ఒక తీవ్రమైన ప్రకృతి వైపరీత్యం ఏర్పడినప్పుడు ఆ దేశం యొక్క ఏ దేశంలో ఒక తీవ్రమైన ప్రకృతి వైపరీత్యం ఏర్పడితే భూకంపం కానీ, ఒక అతిపెద్ద తుఫాన్లు కానీ, కరువు కాటకాలు కానీ ఏర్పడినప్పుడు ఆ దేశం యొక్క ఆర్థిక ప్రగతి కుంటుపడుతుంది. కానీ ఇప్పుడున్న ఆర్థిక విధానాలు ఎలా మారిపోయాయి అంటే, ముఖ్యంగా ఈ గత 40 ఏళ్లలో ఇప్పుడున్న ఈ స్వేచ్ఛ వాణిజ్య విధానాల్లో ప్రకృతి వైపరీత్యాలను కూడా ఆర్థిక ప్రగతికి కారణం అవుతుంది. ప్రకృతి వైపరీత్యాలను ఆలంబనంగా తీసుకుని ఇంకా ఎక్కువ అప్పులు చేసి ఆ జీడిపిని పెంచుతున్నారు. 2008లో చైనాలో ఒక తీవ్రమైన భూకంపం ఏర్పడినప్పుడు ఒక తీవ్రమైన భూకంపం వచ్చింది. 90,000 మంది చనిపోయారు 2008 చైనా భూకంపం వల్ల. అప్పుడు నేను ఒక ఆర్టికల్ చదివాను. 1995లో జపాన్లో కూడా ఒక తీవ్రమైన భూకంపం వచ్చి 5,000 మంది వరకు చనిపోయారు. కానీ ఆ భూకంపం వల్ల జపాన్ యొక్క ఆ ప్రాంతంలో జీడిపి పెరిగింది, ఆర్థిక అభివృద్ధి పెరిగింది అని ఆర్టికల్ రాశాను. అదేవిధంగా ఇప్పుడు ఏర్పడిన ఈ భూకంపం వల్ల కూడా చైనాలో ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది, దీనివల్ల నష్టం ఏం కలగదు అని ఆర్టికల్ చదివాను. నేను చాలా ఆశ్చర్యపోయాను. భూకంపం వచ్చి అంత ఆస్తి నష్టం జరిగితే 90,000 మంది చనిపోవడం, $130 బిలియన్ ఆస్తి నష్టం, అప్పుడు అతిపెద్ద ఆస్తి నష్టం అది. కానీ ఆర్థిక ప్రగతికి ఇది ఉపయోగపడుతుంది అని రాయిస్తే నేను అలా ఎందుకు జరుగుతుంది అనుకున్నాను. కానీ సేమ్ అదే జరిగింది. ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందింది చైనా భూకంపం వల్ల. ఏమవుతుందంటే ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు, ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు అప్పటి వరకు లిమిట్గా అప్పు చేసే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇంకా విపరీతంగా అప్పు చేసేసి వస్తోత్పత్తి పెంచుతున్నారు. ఏదో విధంగా ప్రజలకి ఉత్పత్తులను అంటగడుతున్నారు, జీడిపి పెరుగుతుంది. అలాగే కోవిడ్-19 వల్ల కూడా అలాగే అయింది. ఈ కోవిడ్-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా అఫీషియల్గా 70 లక్షల మంది చనిపోయారు, అనఫీషియల్గా 2 కోట్ల మంది చనిపోయారు. కోట్లాది కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశము, ముఖ్యంగా అమెరికాయే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా విపరీతంగా అప్పులు చేసి ఆ జీడిపిని పెంచడం వల్ల ఏమైందంటే కార్పొరేట్ కంపెనీల లాభాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆర్థికంగా నష్టపోవడం కాకుండా విపరీతమైన ఆర్థిక ప్రగతి జరిగింది ఆ కోవిడ్ వల్ల. కానీ ఆ జీడిపిని పెంచడానికి ఇలా అప్పులు చేస్తూ ఆ వస్తు వినియోగాన్ని పెంచితే ఏమవుతుందంటే ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం మనం. ప్రకృతిని ఎంతగా ధ్వంసం చేస్తామో ప్రకృతి వైపరీత్యాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ విషయం గురించి అనేక వీడియోల్లో చెప్పడం జరిగింది. దైవీ ప్రణాళిక వల్ల మానవజాత పొందబోతున్న ఉజ్వల భవిష్యత్తు గురించే కాకుండా వైపు మనకి ఉజ్వల భవిష్యత్తు ఉంది. కానీ ప్రస్తుతం మానవ సమాజంలోని 5 రంగాలు అనుసరిస్తున్న విధానాల వల్ల, ఇప్పుడున్న ఈ వ్యవస్థల వల్ల ఎటువంటి మహావినాశనం ఏర్పడబోతోందో అటు పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య మాస్టర్కి ఇద్దరు కూడా హెచ్చరించడం జరిగింది. అంచేత చాలా వీడియోలో నేను చెప్పేవాడిని, ప్రస్తుతం మానవ సమాజం ముందు 2 పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకటి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, 2 మహావినాశనం ఉంది అని కూడా చాలా వీడియోలో గుర్తు చేయడం జరిగింది. పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య ఏమంటారు అంటే, ఈ మహావినాశనం గురించి మహాత్ములు, భవిష్యవేత్తలు, శాస్త్రవేత్తలు చెప్తున్న విషయాలు కల్పనలు కావవి. వినాశనం జరిగి తీరుతుంది, కానీ సమయం ఉండగానే దైవీ శక్తులు మేల్కొని సత్యయోగ వాతావరణం ఏర్పడుతుంది అన్నారని. వినాశనం జరిగి తీరుతుంది అన్నారు. ఎంత పెద్ద వినాశనం అంటే మన కోవిడ్కి మనం చూసింది చాలా సులభము అని. ఇటీవల ఈ 4-5 రోజుల క్రిందటే ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఆయన చెప్పడం జరిగింది, రాబోయే రోజులతో అతి త్వరలో ఒక మహాపెద్ద అంటువ్యాధి వస్తుంది, అది గ్యారంటీగా జరుగుతుంది అన్నాడు. అది కొన్ని రోజుల్లోనే, ఈ వారమే జరగచ్చు లేదా 20 ఏళ్లలో జరగచ్చు కానీ ఒక తీవ్రమైన అంటువ్యాధి మాత్రం గ్యారంటీగా వస్తుంది. నేను సాధారణంగా అంచనా వేయట్లేదు, అది ఎప్పుడు అంటువ్యాధుల యొక్క శాస్త్రం ఆధారంగా నేను చెప్తున్నాను జరుగుతుంది అన్నాడు ఆయన. ఆ కోవిడ్ 5 ఏళ్ల కిందట కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పుడు బిల్ గేట్స్ కూడా చెప్పడం జరిగింది. కోవిడ్-19 బిల్ గేట్స్ ముందే 3-4 సంవత్సరాల ముందే చెప్పడం జరిగింది ఇలా రాబోతోందని. అప్పుడు కూడా ఆయన అన్నాడు, ఇప్పుడు వచ్చే కోవిడ్ కంటే కూడా 10 రెట్లు ఎక్కువ తీవ్రతతోటి ఇంకొక అంటువ్యాధి వస్తుంది అన్నాడు ఆయన అప్పట్లో. ఈ ప్రకృతి వైపరీత్యాల యొక్క తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుంది అని మాస్టర్గా చెప్పడం జరిగిందంటే,
రాబోయే ప్రకృతి వైపరీత్యాల్లో 90% మానవజాతి నశించిపోయే ప్రమాదం ఉంది. మృత్యువును జయించిన వాళ్ళు మాత్రమే భూమి మీద మిగులుతారు. మిగతా మానవజాతి డైనోసార్స్ లాగా అంతరించిపోయే అవకాశం ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. ఈనాటి ఈ ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళ, సాహిత్య రంగాల విధానాల స్థానంలో పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య తెలియజేసిన విధానాలు ప్రాచుర్యాన్ని పొందినప్పుడు మాత్రమే ఆ వినాశం నుంచి మానవజాతి తప్పించుకోగలుగుతుంది అనే విషయాన్ని కూడా అనేక వీడియోల్లో చెప్పడం జరిగింది. మానవజాతి తనంతట తానుగా ఈ విధానాల నుండి బయటపడలేదు కాబట్టి, ఇరుక్కుపోయి ఉన్నాం కాబట్టి, పూజ్య గురుదేవుల యొక్క ప్రేరణతోటి ఆ నూతన యుగానికి సంబంధించిన వ్యవస్థలు కూడా ఏ విధంగా రూపుదాలుస్తున్నాయో ఈ 5 సంవత్సరాల కోర్సులో ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా అనేక వీడియోల్లో చెప్పడం జరిగింది. ఒక యూనివర్సల్ గవర్నమెంట్ ఏర్పడుతుంది, విశ్వ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పడం జరిగింది పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య. ప్రపంచంలో ఎల్లలు ఉండవు, ఎల్లలు లేని, యుద్ధాలు లేని ప్రపంచం ఏర్పడుతుంది. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలైనా సరే వీసాలు, పాస్పోర్ట్లు లేకుండా ఎక్కడికైనా ప్రయాణం చేయగలుగుతారు, ఒకే కరెన్సీ వాడతారు, విశ్వ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఒకే కుటుంబంగా జీవిస్తారని చెప్పడం జరిగింది. ఆ విశ్వ ప్రభుత్వానికి నమూనాగా యూరోపియన్ యూనియన్ ఆల్రెడీ ఒక స్పష్టంగా రూపుదాల్చుంది. ప్రపంచంలో నూతన రాజకీయ ఒకే ప్రజా పార్టీ ఏర్పాటు ఉంటుంది ప్రతి దేశంలో అన్నారు పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య. దానికి నమూనాగా చైనా ఉంది ప్రస్తుతం ఒక ప్రముఖ దేశంగా. అలాగే రాబోయే రోజుల్లో భారీ పరిశ్రమలు కాకుండా కుటీర పరిశ్రమలే ఉంటాయి అని చెప్పడం జరిగింది. భారీ పరిశ్రమలు పెద్దగా లేకపోయినా సరే, మనం పారిశ్రామికంగా అభివృద్ధి చెందకపోయినా సరే, ఇప్పటికీ 80% ప్రజలు వ్యవసాయం, చిన్న చిన్న వ్యాపారాల మీదే ఆధారపడుతూ ఉన్నప్పటికీ 65% ప్రజలు గ్రామాల్లో జీవిస్తున్నప్పటికీ కూడా మన దేశం ప్రపంచంలో ఒక ప్రముఖ దేశంగా ఎదగగలిగింది. ఆ పర్చేజింగ్ ప్యారిటీ విధానంలో ప్రపంచంలో ఆర్థిక రంగంలో 3వ అతిపెద్ద దేశం మంది. చేత ఈ నమూనాలు పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య చెప్పిన ఆ మార్పులకి నమూనాగా ఎంత స్పష్టంగా ప్రపంచంలో ఆల్రెడీ ఏర్పడి ఉన్నాయో ఈ నమూనాలు క్రిందటి వీడియోలో, ఇటీవల వీడియోలో చెప్పడం జరిగింది. చేత ఆ దైవీ ప్రణాళిక ప్రకారం ప్రపంచంలో జరగబోయే మార్పుల గురించి, జరుగుతున్న మార్పుల గురించి గత 5 సంవత్సరాలుగా మనం చేసిన ఈ మేధా మదనం, ఈ విషయాన్ని ఒక కోర్సుగా మనం పెట్టుకున్నాం కాబట్టి అనేక యాంగిల్లో మనం చర్చించుకోవడం జరిగింది. మీ యొక్క సహాయం వల్ల, నేను ఒక్కనే చెప్పుకోలేను కానీ మీరు మీ యొక్క సహకారం వల్ల, మీరు కూడా ఇందులో పాల్గొనడం వల్ల మీరందరూ కూడా ఒక మేధా మదనాన్ని మనం చేయగలిగాం. దీనివల్ల అనేక వీడియోలుగా మనం వీటిని చెప్పుకొని వాటిని ఆల్రెడీ ఈ ఛానల్లో పెట్టడం వల్ల ఈ పూజ్య గురుదేవుల మాస్టర్కే యొక్క సందేశాలని సమాజానికి అందజేయడంలో ఈ ప్రయత్నం ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ 5 సంవత్సరాల కోర్సులో ఇవ్వబడిన 208 వీడియోలు, మొత్తం 208 వీడియోలు, 25 షార్ట్ వీడియోలు వెలువడ్డాయి 5 సంవత్సరాల కోర్సులో భాగంగా. ఆ 237 వీడియోలు కూడా ఈ స్వర్ణయుగం ఛానల్లో లభిస్తున్నాయి. అంతేకాకుండా పంచవీరభద్ర.com అనే ఒక వెబ్సైట్లో మొదటి సంవత్సరంలో వెలువడిన వీడియోలు, 2వ సంవత్సరంలో వెలువడిన వీడియోలు, 3వ సంవత్సరం, అలాగా 5 సంవత్సరాల వారీగా ఈ వీడియోల యొక్క లింకులు ఉన్నాయి. వాటి నుండి కూడా మనం వాటిని రెఫర్ చేసుకోవచ్చు. ఎవరికైనా మనం వాటిని షేర్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ 5 సంవత్సరాల కోర్సు ఈ రోజుతో పూర్తయింది. ఈ రాబోయే రోజుల్లో కూడా ఈ దైవీ ప్రణాళిక ప్రకారం ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని, పూజ్య గురుదేవుల సాహిత్యాన్ని, అలాగే మాస్టర్ యొక్క ఉపన్యాసాలని, సాధన విధానాలని కూడా ఈ స్వర్ణయుగం ఛానల్ ద్వారా వీడియోల రూపంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5 సంవత్సరాల కోర్సుకి ఆర్థికంగా సహకరించిన శ్రేయోభిలాషులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై గురుదేవండి.